ఇకపైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు సరే, నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి నీ భర్తని వదిలేయడానికి నాకేం కావాలో నిన్ను ఖచ్చితంగా అడుగుతాను. అయితే చెప్పు, నీకేం కావాలి? ఇప్పుడు కాదు చంద్రిక, మీరేం చెయ్యాలో నాకేమివ్వాలో రేపొచ్చి చెప్తాను, ఓకే? ఏంటమ్మా ఇది? దాని మాటలు నువ్వు నమ్ముతున్నావా? అది నిజంగా నీ భర్తని వదిలేస్తుంది అనుకుంటున్నావా? అది నీతో ఆడుకుంటోంది చంద్రిక. ఏమో అత్తయ్య, కనీసం తన మనసులో ఏముందో అయినా నాకు తెలియాలి కదా. తన మనసులో ఉంది ఒక్కటేనమ్మా, నీ కాపురం చెడిపోవాలి, భరత్ తన సొంతం కావాలి. ఇది తప్ప మరేమీ ఆలోచించదు. మనం అడిగినా ఉపయోగం లేదు. ఇవన్నీ కాదు, ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఏంటో మనమే ఆలోచించాలి. తనని అడగడం అనవసరం. రావెళ్దాం. విజయ్, ఇక్కడ కాదు, అక్కడ కూర్చో. ఏ ఇక్కడ కూర్చుంటే నష్టమేంటి? చూడు, ఇదివరకంటే నిజం తెలీదు కాబట్టి నువ్వెలా ఉన్నా సరిపోయింది. కానీ ఇప్పుడు నువ్వు ఇంకొకరి భార్యవని నాకు తెలిసింది. నువ్వు దగ్గరకు వచ్చినా నేను నీ పక్కన కూర్చోలేను. ఐఎమ్ సారీ. విజయ్, సరే, ఏంటి హడావిడిగా వచ్చా? ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో చెప్పు. ఒకసారి ఇలా చూడు. ఏంటిది? అరే, నీ బొమ్మే చూడు, ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవరు గీశారు? ఎవరో ఏంటి, నేనే గీశాను. బాగుంది కదా? చూడు చూడు. జనరల్గా ఇలాంటి పోర్ట్రేట్స్ గీయాలంటే ఎదురుగా మనిషిని పెట్టుకొని తనని చూస్తూ గీస్తారు. కానీ నేను మాత్రం నువ్వు లేకుండా నా ఎదురుగా నువ్వు ఉన్నట్టుగానే ఊహించుకొని స్కెచ్ వేశాను. ఎలా ఉంది? అస్సలు బాలేదు. అదేంటి విజయ్, ఎందుకు అలా అంటున్నావు? అచ్చం నీలాగే ఉంది కదా. నేను దీన్ని గీయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? నీ మొహాన్ని నా మనసులో నింపుకొని ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ పెన్సిల్తో ప్రతి స్ట్రోక్ని చాలా జాగ్రత్తగా గీశాను. నువ్వు గీసిన ఈ స్కెచ్ చాలా బాగుంది. కాకపోతే నా బొమ్మ గీయడం అనేది అస్సలు బాలేదు. అదేంటి విజయ్? నువ్వు గీయాల్సింది నా బొమ్మ కాదు, నీ భర్త విక్రమ్ బొమ్మ. నాకు ఆ విక్రమ్ అంటేనే అసహ్యం. నా మనసు నిండా నువ్వున్నావు కాబట్టి ఎదురుగా నువ్వు లేకపోయినా నిన్నూహించుకుని నేను ఈ బొమ్మ గీశాను. కానీ ఆ విక్రమ్ని తీసుకొచ్చి నా ఎదురుగా నిలబెట్టినా సరే నా చెయ్యి కదలదు, అతని బొమ్మ నేను గీయలేను. ఇప్పటికైనా నీకు అర్థమైందా? మనసులో లేకపోతే బొమ్మే కాదు, జీవితం కూడా పంచుకోలేం. అసలు ఆ విక్రమ్కి నాకు ఏ సంబంధం లేదు, ఓకే? నేను ప్రేమించింది నిన్ను విజయ్. నా జీవితం పంచుకోవాలనుకుంటుంది నీతోనే, అంతేకాని ఆ మధ్యలో విక్రమ్ ఎవరు? నీకేమన్నా పిచ్చా? నీకు పెళ్ళయింది, భర్తున్నాడు. అరే, నీకంటూ నీకు మంచి జీవితం ఉంది. అవన్నీ వదిలేసి నన్ను ప్రేమించానంటావేంటి? చూడు రుద్రాణి, నువ్వు ఒకవేళ నన్ను ప్రేమిస్తే ప్రేమించావేమో గాని నేను మాత్రం నిన్ను ప్రేమించలేను. ఎందుకంటే నేను ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయలేను. పాప, మా విక్రమ్ చాలా మంచివాడు.
అతను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అతనికెందుకు అన్యాయం చేస్తున్నావు? నువ్వు చేసిన ఈ పని గనుక విక్రమ్ చూసుంటే చాలా బాధపడి ఉండేవాడు. విజయ్ విజయ్ ఇవ్వు. విజయ్ ఆగు. విజయ్ ఏం చేస్తున్నావు? విజయ్ వదులు. విజయ్ విజయ్ వద్దు. విజయ్ విజయ్ వదలా నాన్నా. విజయ్ వద్దు. చేతిలో ఉన్న పేపర్ కాబట్టి ముక్కలు చేసి అవతల పారేశావు. కానీ నా మనసులో ఉన్న నీ బొమ్మని ఎలా తుడిచేస్తావు విజయ్? ఏయ్! ఆగిపోయావే. కొట్టు విజయ్. నన్ను కొట్టే అధికారం, హక్కు నీకు మాత్రమే ఉన్నాయి. మధ్యలో అసలు ఆ విక్రమ్ గడెవడు? ఆ విక్రమ్ నా ఒంటి మీద చెయ్యి వేయబోయాడని తెలిసే నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించాను. ఈ ప్రపంచంలో నా ఒంటి మీద చెయ్యి వేయగలిగింది నువ్వొక్కడివే. నా జీవితం నీతో తప్ప ఇంకెవరితోనూ ముడిపడదు, ముడిపడబోదు. అసలు ఆ విక్రమ్ నా మెళ్ళో తాళి కట్టలేదు. వాడు నా భర్తే కాదు. నా భర్త నువ్వు విజయ్. నా ప్రాణం నువ్వు. నువ్వు లేకపోతే నేను బతకలేను. ఐ లవ్ యూ విజయ్. ఐ లవ్ యూ. విజయ్ గారు, నువ్వా? ఏంటిలా వచ్చావు? మీకోసం ఇల్లంతా వెతికానండి, ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నారు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఇంటి నుండి బోలెడు సమస్యలు. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాను. ఎంత ఆలోచించినా నాకు పరిష్కార మార్గం మాత్రం దొరకటం లేదు. అంత పెద్ద సమస్యలు ఏమున్నాయండి? ఇంకే ఉన్నాయి. రుద్ర అనే ఓ పెద్ద సమస్య, నువ్వొక సమస్య, ఆ మీనాక్షి గారు ఒక సమస్య, విక్రమ్ ఒక సమస్య. మీరంతా నాకు సమస్యగా మారారు. నేను మీ అందరికి పెద్ద సమస్యగా మారాను. నాకు అసలేమీ అర్థం కావట్లేదు. ఏమైంది విజయ్ గారు? ఎందుకు అంతలా ఆవేశపడుతున్నారు? ఏదో జరిగింది. ఏం జరగకుండా మీరింత బాధపడరు. ఏమైందో నాతో చెప్పండి. ఏం చెప్పమంటారు? విక్రమ్ భార్య అనుకున్న రుద్రాని నా దగ్గరకు వచ్చి నాకు ఐ లవ్ యూ అని చెప్తుంది. నేను లేకపోతే బ్రతకలేనంటుంది. నేనే తన భర్తనంటుంది. ఆ విక్రమ్ ఎవరో తెలీదంటుంది. విక్రమ్ చేత నేను తాళి కట్టించుకోలేదని చెప్తుంది. కానీ ఆ విక్రమ్ ఏమో తనకి రుద్రానికి పెళ్ళైనట్టుగా అన్ని ఎవిడెన్స్లు చూపిస్తున్నాడు. ఏది నిజం, ఏది అబద్ధం? అలా పరాయి వ్యక్తి భార్య నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నేనేం చెయ్యాలి? ఒక పెళ్ళైన అమ్మాయి కట్టుకున్న భర్త ఎదురుగా ఉండగా అతన్ని కాదని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే మీరెందుకు ఊరుకున్నారండి? చాచి చంప పగలగొట్టాల్సింది. చంప పగలగొట్టడం కాదు, చంపుతానన్నా సరే తను నన్నే ప్రేమిస్తున్నానని చెప్తుంది. నేను ఏది నమ్మాలి? చా, ఇప్పటికీ నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. నా లైఫ్ అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఒకవైపు తనేమో నన్ను విజయ్ అంటుంది. నా ప్రూఫ్స్ అన్నీ విజయ్ అని చూపిస్తున్నాయి. ఇటు నువ్వొచ్చి నేను భరత్ని అంటున్నావు, నీ భర్తని అంటున్నావు. ఆ మీనాక్షి గారు వచ్చి నేనే తన కొడుకుని అంటుంది. ఏది నిజం? ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? నాకు పిచ్చెక్కిపోతుంది. ముందు మీరు టెన్షన్ పడకండి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. మీకు క్లారిటీ తీసుకొచ్చే బాధ్యత నాది. అసలు నాకు ఎలాంటి క్లారిటీయే వద్దు.
వీటన్నిటికీ దూరంగా నాకెక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది. ఇవన్నీ వదిలేసి నేను ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. చూడండి, మీ మెంటల్ స్టేటస్ని నేను అర్థం చేసుకోగలను. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని కోరుకుంటున్నారు, అదైతే నిజం. కానీ మీరు మాత్రం ఒక్కరికి మాత్రమే సొంతం. ఆ రుద్రాణి చెప్తోంది నిజమా లేదా నేను చెప్తోంది నిజమా అనేది తెలియాలంటే మీరు కొంతకాలం పాటు సైలెంట్గా ఉండడమే మంచిది. ఇన్ని రోజులు నేను సైలెంట్గానే ఉన్నాను చంద్రిక. కాకపోతే రుద్రాణి వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్న ప్రతి క్షణం నాకు తెలియని టెన్షన్ వచ్చేస్తుంది. నా ఎదురుగా విక్రమ్ కనిపిస్తే అతని కళ్ళల్లోకి నేను సూటిగా చూడలేకపోతున్నాను. అతని భార్య నాకు ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటే నేను తప్పు చేశానేమో, అనవసరంగా ఇంకొకరి జీవితంలో నేను డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నానేమో అనే భయము బాధ నన్ను తొలిచేస్తుంది. నాకు వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుంది. నా మనసి గందరగోళాల నుంచి దూరంగా ప్రశాంతంగా ఉండాలనుంది. ఆ రోజు నిజంగా ఎప్పుడు వస్తుందో ఏంటో. దీనికంటే అప్పుడు నాకేదో యాక్సిడెంట్ అయిందన్నారు. ఆ యాక్సిడెంట్లో నేను పూర్తిగా చచ్చిపోయినా బాగుండేది. ఏమండి, ప్లీజ్ దయచేసి అంత మాట మాత్రం అనకండి. మీరు బాగుండాలి, నిండు నూరేళ్ళు బాగుండాలి. నేను బాగుండాలి అంటే ముందు నాకు నా గతం ఏంటో తెలియాలి. నా వల్ల ఇంకొకరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను చంద్రిక. ఎంత తొందరగా ఈ సమస్యల నుంచి బయటపడతానా అని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఆ భగవంతుడు నా మీద దయ చూపించి నేను ఎవరో ఏంటో నాకు తెలిసేలా చేస్తే బాగుండు. ఏం చేస్తున్నావు రుద్రాణి? ఎలా ఉంది? ఏంటిది? అరే, కనిపిస్తుంది కదా, విజయ్ బొమ్మ. బాగా గీశాను కదా. అది సరే, ఇలా ముక్కలైందెందుకు? ఏముంది, నువ్వు చంద్రిక కలిసి విజయ్ మనసులో లేనిపోనివన్నీ నూరిపోశారు కదా. ఆ కోపంలో తనే చించి ఇలా ముక్కలు చేశాడు. తను నా చేతిలోని కాగితాన్నైతే చింపగలిగాడు, కానీ నా మనసులో ముద్రించుకున్న తన బొమ్మనైతే చెరపలేడు కదా. అందుకే ఆ ముక్కలన్నీ చేర్చి ఇలా బొమ్మ తయారు చేశాను. బాగుంది కదా? విక్రమ్, చూడు, ఒక్కసారి విజయ్ మోహన్ చూడు, ఎంత అందంగా ఉన్నాడో. తనకి నీకు ఏమన్నా పోలికుందా? నిన్ను విజయ్ పక్కన నిలబెడితే నువ్వు కనీసం అతని కాలి గోటికైనా సరిపోతావా? ఒక్కసారి ఆలోచించు, నిజాయితీగా ఆలోచించు. చూసావా, తనకంటే నేను అందంగా ఉంటానని నువ్వు డైరెక్ట్గా చెప్పలేకపోయావు. అది నా విజయ్ అంటే. ఇప్పుడు అర్థమైందా నేను విజయ్ని ఎందుకు ప్రేమిస్తున్నానో? నిజమే, నీ దృష్టిలో నేను అందంగా ఉండుండకపోవచ్చు, విజయ్ అంత చార్మింగ్గా ఉండలేకపోవచ్చు, కానీ విజయ్ కంటే నిన్ను నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమించే విషయంలో విజయ్ కంటే నేనే ఎన్నో అడుగులు ముందున్నాను. నా ప్రేమతో పోల్చుకుంటే విజయ్ ఎందుకు పనికిరాడు, ఆ విషయం నీకు తెలుసా? విక్రమ్, ఇంత అమాయకుడివేంటి నువ్వు? నన్ను ఎంత ప్రేమిస్తే ఉపయోగం ఏముంది చెప్పు? నా మనసులో నువ్వు లేవు కదా. నా మనసు నిండా విజయే ఉన్నాడు. ఈ ఒక్క స్కెచ్చే కాదు, ఈ గది నిండా విజయ్ బొమ్మలతోనే నింపేస్తాను. నా మనసు నిండా విజయ్ బొమ్మలే గీసేసుకుంటాను. ఇదిగో, అవసరమైతే నా ఒంటి నిండా విజయ్ బొమ్మలే టాటూ వేయించుకుంటాను. అది విజయ్ మీద నాకున్న ప్రేమ.
ఇప్పటికైనా నీకు అర్థమైందా? నిజంగా నీకు అర్థమైతే వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పటికైనా నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. హ్యాపీగా ఉండు. ఏమంటావు? అరే విక్రమ్, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చే. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను ప్రేమించని మనిషి కోసం మరొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు. విజయ్ చంద్రిక ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉంది. నీ పిచ్చి ఆలోచనలతోటి అన్యాయంగా వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నావు. చూడు రుద్రాణి, నువ్వే కాదు, ఒక్కసారి చరిత్ర చూసుకో. పెళ్లైన మగాన్ని ప్రేమించినా ఏ ఆడది సుఖపడినట్టు ఎక్కడా లేదు. పెళ్లైందని చెప్పినా వినకుండా ప్రేమ ప్రేమ అని వెంటపడిన శూర్పణఖకి ఏం జరిగిందో రామాయణం చెప్తుంది. రేపు నీ జీవితం కూడా అలాగే తయారు కాకూడదని నా బాధ. చూడు, దయచేసి విజయ్ని వదిలే. అనవసరంగా నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకు. నీకో మంచి లైఫ్ ఉంది. నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కనీసం నీకు నచ్చిన ఇంకొక వ్యక్తినైనా పెళ్లి చేసుకో. నీ జీవితం చక్కదిద్దుకో రుద్రాణి. నువ్వు బావున్నావన్న ఒక్క మాట తెలిస్తే చాలు, నీకు కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను. చా చ చ చ చ. ఎంత అమాయకుడివి విక్రమ్. నేను ఇంత డైరెక్ట్గా నా చావైనా బతుకైనా విజయ్తోనే అని చెప్తుంటే నువ్వింకా ఇలా అవుట్డేటెడ్ మాటలు మాట్లాడుతుంటే నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, నా ఊపిరి విజయ్. నేను బతికినా చచ్చినా తనతోనే ఉంటాను, తననే ఆరాధిస్తాను. అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుంటే మధ్యలో నువ్వే అన్యాయం అయిపోతావు. బాగా ఆలోచించుకో. విజయ్, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? నాకు భయంగా ఉందండి. దేని గురించి భయపడుతున్నారు? నాకు రుద్రాణిని చూస్తుంటే నిజంగా భయంగా ఉంది. రుద్రాణిని చూసా? అవునండి, తన ప్రవర్తన చూస్తుంటే చివరికి తను ఏమైపోతుందోనని భయంగా ఉంది. ఏదో ఒక రోజు విజయ్ తనకు దక్కడం తెలిసిన తర్వాత ఖచ్చితంగా తను తన ప్రాణాలు తీసేసుకుంటుంది. తన చావును నేను చూడలేనండి. తను రోజు రోజుకి పిచ్చిదైపోతుంది. మనం ఏం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా తను విజయ్ని మర్చిపోతుంది అని నేను అనుకోవట్లేదు. ఏంటి విక్రమ్, అందరితో పాటు మీరు కూడా నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? ఆ రుద్రాణి మారదు. మనం ఏం చేసినా రుద్రాణిని గెలవలేము. అందుకే నా కొడుకుతో పాటు నేను వెళ్ళిపోతాను అని మీ అమ్మగారు అన్నారు. భరించాను. మనం ఎంతకాలం ఎదురు చూసినా భరత్ మనసులో నీ మీద ప్రేమ పుట్టలేదమ్మా. అందుకే పాపం తీసుకొని మనం అందరికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోదామని మీనాక్షి అత్తయ్య గారు చెప్పారు. అది కూడా భరించాను. ఇప్పుడు మీరొచ్చి రుద్రాణి జన్మలో భరత్ని మర్చిపోలేదు, నాకు భయంగా ఉంది అంటున్నారు. ఏమైంది మీకు? ఎందుకిలా భయపడుతున్నారు? ఎవరైనా అబద్ధాన్ని నిజం చేయాలి అంటే భయపడాలి. కానీ నిజాన్ని నిజమని ఒప్పించుకోవడానికి ఎందుకు భయపడాలో నాకు అర్థం కావడం లేదు. ఎప్పటికైనా భరత్ గారిలో మార్పు వస్తుంది.
భరత్ గారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఆ నమ్మకం మీకు ఉండొచ్చు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అలాంటిది. మీ తాళి బంధం మిమ్మల్ని కలుపుతుంది అనే నమ్మకం మీకు ఉంటుంది. కానీ రుద్రాణి విషయంలో అలా కాదు. రుద్రానికి భరత్ గారికి మధ్య ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ విడిపోతారు. అలాగే నాకు రుద్రానికి మధ్య వన్ సైడ్ లవ్వే తప్ప మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నది లేదు. ఒకరికొకరం మనసిచ్చిపుచ్చుకుంది లేదు. కాబట్టి మా ప్రేమ నిలబడుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. రుద్రాణి దూరమైనా రుద్రాణిని తలుచుకుంటూ నేనైతే బ్రతకగలుగుతానేమో గాని భరత్ లేకుండా, భరత్ రిజెక్ట్ చేసిన తర్వాత రుద్రాణి ప్రాణాలతో ఉంటుందో లేదో నమ్మకం అయితే నాకు లేదు చంద్రిక గారు. ఈ సమస్యలన్నింటినీ ఎలా మనం అధిగమించాలి, ఎలా పరిష్కరించాలి, నాకైతే ఏ దారి కనిపించడం లేదు. రుద్రాణి మనసు మార్చడానికి ఏదైనా దారుంటే చెప్పండి. మీరేం చేయమంటే అది చేస్తాను. చూడండి విక్రమ్, మీరు రుద్రాణి గురించి ఎంత ఆలోచిస్తున్నారో నేను భరత్ గారి గురించి, రుద్రాణి గురించి, ఇద్దరి గురించి ఆలోచిస్తున్నాను. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను చెప్తాను. రేపు ఉదయమే నేను ఈ సమస్యని పరిష్కరించబోతున్నాను. మీరు వెళ్ళండి. సరేనండి, మీ మీద నమ్మకంతో వెళ్తున్నాను. నిజంగా నీకు భరత్ కావాలా? అవును, నాకు నిజంగానే కావాలి. దానికి నేనేం చేయాలో చెప్పు. తీరా అడిగిన తర్వాత నువ్వు మాట తప్పితే? భరత్ గారిని నీకివ్వడం అనే విషయాన్ని వదిలిపెట్టేసి నువ్వు ఏదడిగినా నేనిస్తాను. భరత్ నాకు దూరమైనా భరత్ జ్ఞాపకాలు జీవితాంతం నాతోనే ఉండాలి. అందుకే భరత్ ప్రతిరూపం జీవితాంతం నాకు తోడుగా ఉండాలి. భరత్ ప్రతిరూపాన్ని నేను 9 నెలలు మోసి కనాలి. అంటే భరత్ వల్ల నాకొక బిడ్డ కావాలి.